Hello everyone, welcome to Tara IAS and I welcome you all to the Abhyasana series. So ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ నుంచి ఒక టాపిక్ ఆన్సర్ రైటింగ్ ఫామ్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ మీ టెల్ యూ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో హౌ అభ్యాసన ట్రాన్స్ఫార్మ్స్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో డైలీ మనము క్వశ్చన్ పోస్ట్ చేస్తామన్నమాట ఆన్ అవర్ అఫీషియల్ ఛానల్స్, దట్ ఇస్ టెలిగ్రామ్ అండ్ ఆల్సో ఇన్ ది వెబ్సైట్. ఓకే, 6 AM కి మార్నింగ్ 6 AM కి మేము డైలీ పోస్ట్ చేస్తాం ఒక క్వశ్చన్. సో యూ నీడ్ టు సబ్మిట్ యువర్ ఆన్సర్ బై 12 PM. యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ ఆల్సో ద పేపర్. PDF ఫార్మాట్ లో మీరు మాకు ఆన్సర్ టు abhyasana@gmail.com కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు మెయిల్ ఇట్. ఓకే, ఫీడ్బ్యాక్ అనేది మీకు 24 hours లో డీటెయిల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇస్తాము త్రూ అవర్ ఎక్స్పర్ట్స్. ఓకే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి డైలీ ఈ వీడియోలో నేను ఎలా అయితే డిస్కస్ చేస్తానో డైలీ మీకు 4 PM కి డిస్కషన్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ దిస్ విల్ బి డన్ ఫర్ ఫ్రీ అనమాట ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, so make sure that you hit the subscribe button and also click the notification bell icon so that మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకే, సో with this note let's start the video. So let us look at the question. Okay, do you think Indian laws aimed at protecting women are biased against women అని చెప్పేసి ఒక ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ లైక్ అ క్వశ్చన్. ఓకే, సో ఉమెన్ కి ప్రొటెక్ట్ చేసే ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెన్ కి బయస్డ్ గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడి వరకు మనము ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మనకు. నెక్స్ట్, క్రిటికలీ అనలైజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జెండర్ జస్టిస్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఎన్షూర్ అ బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ యాక్చువల్లీ యాజ్ పర్ ద న్యూస్ మనం ఇది పిక్ చేసుకోవడం జరిగింది. బేసిక్ గా అటుల్ సుభాష్ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్ GS టు సోషల్ జస్టిస్ లో కూడా లింక్ చేసుకోవచ్చు. సో యూ నీడ్ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్. సో బేసికలీ 15 మార్క్ క్వశ్చన్ ఇది. 250 words లో మీరు రాయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో వాట్ ఈస్ ది అప్రోచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఓకే, ఇంట్రొడక్షన్ లో మీరు ఏం చేస్తారు అంటే యూ హ్యావ్ టు మెన్షన్ ద పర్పస్ ఆఫ్ జెండర్ స్పెసిఫిక్ లాస్. ఓకే, అసలు ఎందుకు స్పెసిఫిక్ లాస్ అనేవి అవసరం, ఐపీసీలో సెక్షన్ 498A, ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇవన్నీ ఎందుకు అవసరం. అండ్ అలాంగ్ విత్ దాట్ మనము అటుల్ సుభాష్ కేస్ ని మనము కోట్ చేయాలన్నమాట ఇన్ ద ఇంట్రొడక్షన్. సో ఇట్ విల్ యాక్చువల్లీ ఫెచ్ యూ మోర్ మార్క్స్ బికాస్ ఇట్ విల్ బికమ్ అ కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రొడక్షన్. సో ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి ఈజీగా రిలవెంట్ అవుతుంది మీ ఆన్సర్. ఓకే, అయితే బాడీ పార్ట్ లో యూ హ్యావ్ టు రైట్ ఆర్ ద ఇండియన్ లాస్ ఎయిమ్డ్ ఎట్ ప్రొటెక్టింగ్ ఉమెన్ ఆర్ బైస్డ్ అగేన్స్ట్ ద మెన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ టు క్రిటికలీ అనలైజ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జెండర్ జస్టిస్ అండ్ సజెస్ట్ మెజర్ టు ఎన్షూర్ అ బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో జెండర్ జస్టిస్ అనేది ఎందుకు అవసరం, జెండర్ జస్టిస్ కోసం మనం ఇలాంటి చట్టాలను ఎందుకు తీసుకురావాలి, సో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఈ ప్రాబ్లమ్స్ ని టాకిల్ చేయడానికి ఇంక్లూజివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఎందుకు అవసరం. సో ఈ 3 aspects ని మనము డీల్ చేయాల్సి ఉంటుంది బాడీ పార్ట్ లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సపోర్ట్ ద క్లెయిమ్ ఆఫ్ బయస్. అసలు ఎందుకు బయస్ అనేది మీరు చూడాలి. మిస్యూజ్ ఆఫ్ లాస్. సో దెర్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు కోట్ చేయొచ్చు. ఎక్స్క్లూషన్ ఆఫ్ మెన్ అండ్ LGBTQ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద ప్రొటెక్షన్. సో దీస్ కేసెస్ క్యాన్ బి కోటెడ్ ఇన్ ఆర్డర్ టు టెల్ దట్ బయస్ అనేది ఉంది. ఓకే, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వాలి మీరు. సో ఈ పర్టికులర్ లాస్ అనేవి ఉమెన్ ప్రొటెక్షన్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డౌరీ డెత్స్ అండ్ ఆల్సో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ పెరుగుతున్న క్రమంలో ఈ లాస్ అనేవి కూడా ఇంపార్టెంట్ అని రాయాలి. అండర్ రిపోర్టింగ్ బై ఉమెన్ అండ్ మార్జినలైజ్ గ్రూప్ ఇస్ ఆల్సో అనదర్ రీజన్ వై వి నీడ్ దిస్ పర్టికులర్ లాస్. అయితే ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, మిస్యూజ్ ఏదైతే ఉంటుందో దీనివల్ల జస్టిస్ మీద ట్రస్ట్ అనేది కోల్పోతారు. ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్ జెండర్స్ పర్పెక్చుయేట్స్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ అదర్ జెండర్స్ ఆల్సో. ఓకే, థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ యూ నీడ్ టు రైట్ అబౌట్ ద మెజర్స్ దట్ needed to be tackled. ఓకే, ఏ మెజర్స్ తీసుకోవాలి ఇన్ ఆర్డర్ టు టాకిల్ ద ఛాలెంజెస్. సో జెండర్ న్యూట్రల్ లాస్ ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పాలి. ఓకే, స్ట్రిక్ట్ పెనాలిటీస్ గురించి ఓకే దాని గురించి మెన్షన్ చేయాలి. యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సపోర్ట్ సిస్టమ్స్ ఫర్ ఆల్ ద జెండర్స్ అని చెప్పేసి సర్టన్ మెజర్స్ ని మీరు కోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇన్ కన్క్లూజన్ మీరు ఏం రాస్తారు అంటే యూ కెన్ రైట్ ఎనీ కమిషన్ రికమెండేషన్స్, లా కమిషన్ రికమెండేషన్ అయినా కానివ్వండి, జస్టిస్ మలీమత్ కమిటీ రికమెండేషన్ విచ్ స్పోక్ అబౌట్ ఇంక్లూజివ్ లీగల్ రిఫార్మ్స్. సో వాటి గురించి మీరు రికమెండ్ చేయొచ్చు. సో ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ ఇన్ సేఫ్ గార్డింగ్ ద జుడిషియల్ జస్టిస్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ది మోడల్ ఆన్సర్. So before getting into the video, so let me give you a small announcement with regards to the paid course that we have launched. So paid course వచ్చేసి ethics case study batch అన్నమాట. So it is going to start from 16th Jan.
సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కోర్స్ బెనిఫిట్స్ 20+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని మేము అందజేస్తాం. ప్రతి క్లాస్ లో 4 PYQs డిస్కస్ చేయబడుతున్నాం. ఓకే, అండ్ ఆల్సో తారా యొక్క దశావతార అప్రోచ్ మీరు మాస్టర్ చేస్తారు. విత్ దిస్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ క్రాక్ ఎనీ కేస్ స్టడీ విత్ దిస్ అప్రోచ్. డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి ఆన్ ఎథికల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్. టాపర్ కాపీ అనాలిసిస్ అనేది కూడా చేస్తారు క్లాసెస్ లో భాగంగా. 2 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఆల్సో వర్క్ బుక్ ప్రొవైడ్ చేస్తాము విత్ 50+ కేస్ స్టడీస్ ఆన్ డైవర్స్ థీమ్స్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు enroll into this particular course, so మీరు ఈ taraIAS.com www.taraIAS.com వెబ్సైట్ కి సైన్ అప్ అయ్యి యూ కెన్ యాక్చువల్లీ పర్చేస్ దిస్ కోర్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532. ఓకే, కాస్ట్ వచ్చేసి 1499 ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ కూడా పడతాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యూ కెన్ ఎన్రోల్. ఓకే, సో లెట్ us look at the model answer. సో ఇండియా జెండర్ స్పెసిఫిక్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 498A కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానివ్వండి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానివ్వండి, మిగతా యాక్ట్స్ గురించి కోట్ చేస్తూ యూ సే దట్ దే ఆర్ ఎయిమింగ్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్. హవెవర్ రీసెంట్ గా వచ్చిన అతుల్ సుభాష్ కేసు లాంటివి ఏవైతే చూస్తున్నామో 2023 అండ్ 2024, సో ఇలాంటి కేసెస్ ఏం హైలైట్ చేస్తున్నాయి? దీస్ ఇండికేట్స్ దట్ 52% ఆఫ్ ద మెన్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద డొమెస్టిక్ వైలెన్స్. ఓకే, ఈవెన్ మెన్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వితౌట్ ఎనీ లీగల్ రీకోర్స్. వాళ్ళకి లీగల్ బ్యాకింగ్ అంటూ లేదు ఇన్ ఆర్డర్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ది లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఓకే, కాబట్టి మీరు చూస్తే లాట్ ఆఫ్ కేసెస్ ఎలా అవుతున్నాయంటే రీసెంట్ ట్రెండ్స్ లో చూసుకుంటే విమెన్ ఆర్ మిస్యూజింగ్ ది లాస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ టు దెమ్. ఓకే, ఇన్ ఆర్డర్ టు సేఫ్ గర్డ్ దేర్ ఇంట్రెస్ట్ లాస్ ని మనకు ప్రొవైడ్ చేస్తే వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. దీనివల్ల మెన్ అండ్ ఆల్సో LGBTQ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ లీగల్ రిఫార్మ్స్. ఓకే, సో కాబట్టి మనం లీగల్ రిఫార్మ్స్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పేస్తూ, సో ఇక్కడ అతుల్ సుభాష్ కేస్ ని మీరు కోట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ రెలవెంట్ బికాస్ ఇట్ ఇస్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ లాట్ ఆఫ్ టైమ్స్ కాబట్టి. ఓకే, సో why so first of all our Indian laws are biased against the men అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు కాబట్టి you have to give some arguments supporting the statement. For example, misuse of the protective laws. In Anmesh Kumar versus State of Bihar కేసు చూసుకుంటే సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే there is a misuse of 498A అని మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో దీని వల్ల రాంగ్ఫుల్ అరెస్ట్లు జరుగుతున్నాయి. అండ్ సిమిలర్లీ రీసెంట్ గా జరిగిన అతుల్ సుభాష్ కేసులో కూడా సో there is a misuse under domestic violence act. అండ్ NCRB డేటా మీరు కోట్ చేయొచ్చు. 74,000 అరెస్ట్లు జరిగాయి అండర్ సెక్షన్ 498A, బట్ కన్విక్షన్ రేట్ అనేది ఓన్లీ 14% ఉంది. యూ కెన్ లుక్ ఎట్ దట్ మిస్యూసేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ లాస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ in order to safeguard the interest of women. And also there is an exclusion of men and LGBTQ individuals from these laws. Okay, the Save Indian Family Foundation report ఏం చెప్తుంది అని అంటే ఈవెన్ మెన్ ఆర్ ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్ బట్ వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ లేదు. ఆల్మోస్ట్ 52% మెన్ ఆర్ ఆల్సో ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్. అండ్ LGBTQ కమ్యూనిటీస్ కి కూడా ఎలాంటి వాళ్ళ రిలేషన్స్ మీద కూడా ఎలాంటి ప్రొవిజన్స్ అనేవి వీటిలో లేకపోవడం వల్ల దే ఆర్ ఆల్సో బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ లాస్. Okay, this will lead to impact on mental and social well-being also. So NCRB data is revealing that, okay, 1,85,000 male suicides last decade లో మనం చూసాం because of the family disputes. Okay, disputes అనేవి మేజర్ ఫ్యాక్టర్ గా చూస్తున్నాం అనమాట. ఓకే, ఈవెన్ LGBTQ are also having high risk of mental health crisis due to the lack of safeguards. For example, this is the data as per the Human Rights Campaign 2022 అనమాట. సో ఇలా 2-3 పాయింట్స్ మీరు ఏం చేశారు, యూ హ్యావ్ సపోర్టెడ్ ది ఆర్గ్యుమెంట్. బట్ సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ పాయింట్స్ అగేన్స్ట్ ద ఆర్గ్యుమెంట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ గా చూసుకుంటే లాస్ వర్ క్రియేటెడ్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ సిస్టమిక్ ఒప్రెషన్ ఆన్ ద విమెన్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ సీన్ 6,966 డౌరీ డెత్స్. ఓకే, 1.6 lakh కేసెస్ అనేవి చూసాం ఆఫ్ క్రూయాలిటీ బై హస్బెండ్స్ ఆర్ రిలేటివ్స్ according to NCRB data. And also most of the vulnerable groups, especially women, are not reporting, so it is leading to under reporting. So kabatti valaki proper safeguards provide cheyadam kuda important. WHO report prakaram it is estimated that only 30% of the women report domestic violence. For LGBTQ individuals also reporting is even lower ani cheppochu. Okay, so there is an objective of affirmative action. Even constitution support చేస్తుంది in order to provide a special provisions to women in order to protect them. Okay, historical ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని
కట్ డౌన్ చేయడానికి, వాటిని సరి చేయడానికి మనకి లాస్ ప్రొవైడ్ చేయడం, స్పెషల్ లాస్ ప్రొవైడ్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చూడండి 1989లో. సో దిస్ కేస్ రీఅఫర్మ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సచ్ అఫర్మేటివ్ లీగల్ మెజర్స్. ఓకే, సో ఇలా జెండర్ స్పెసిఫిక్ లాస్ ఉండడం వల్ల వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్? సో ఎల్జీబీటీ క్యూ ఇండివిజువల్స్ ని మనం టోటల్ గా ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఓకే, ద హ్యూమన్ రైట్ లా నెట్వర్క్ హైలైట్స్ దట్ చాలా కేసెస్ ఎల్జీబీటీ క్యూ ఇండివిజువల్స్ కి కూడా సంబంధించినవి ఉన్నాయి ఇన్ ద డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, బట్ దే ఆర్ బీన్ ఎక్స్క్లూడెడ్. సో వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేయలేదు ఇంకా. అండ్ దెర్ ఇస్ అన్ ఎరోషన్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద జస్టిస్. సో చాలా సార్లు లాస్ ని మిస్యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీతి గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ కేసులో. సో ఇట్ షోస్ హౌ ద జస్టిస్ సిస్టమ్ వాజ్ అండర్మైన్డ్. ఓకే, ఆ ట్రస్ట్ అనేది ఎందుకు కోల్పోతున్నారో మనకి అక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో సోషల్ డిస్హార్మనీ. సో లాట్ ఆఫ్ టైమ్స్ దీన్ని ఫాల్స్ అక్యూజేషన్స్ చేస్తున్నారనమాట. We have seen long legal battles also. NCRB data prakaram conviction rate of these cases are only 14.4% under section 498A. అంటే అంతగా మిస్యూజ్ అవుతున్నాయి. సో ద ఇంపాక్ట్ ఇస్ యాక్చువల్లీ ఇంపాక్ట్ చూసుకుంటే మిస్యూజేజ్. ఓకే, ఆ లాస్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ హిస్టారికల్ ఇంజస్టిస్ ని సరి చేయడానికి మనం ఆ లాస్ ని తీసుకొచ్చాం. కానీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ రెగ్యులేట్ ద ప్రాసెస్. ఓకే, వాటిని మిస్యూజ్ కాకుండా చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ జెండర్ ఇంక్లూజివ్ లాస్ ని మనం తీసుకురావాలి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఈవెన్ ఎల్జీబీటీ క్యూ ఇండివిజువల్స్ కి, ఈవెన్ మెన్ కి కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద యూకేస్ డొమెస్టిక్ అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2021. అండ్ స్ట్రిక్టర్ పెనాలిటీస్ తీసుకురావడం ఇంపార్టెంట్ ఫర్ మిస్యూజ్. ఒకవేళ ఎవరైనా మిస్యూజ్ చేస్తే స్ట్రిక్ట్ గా పెనాలిటీస్ వేస్తే నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారు. యాజ్ సెడ్ ఇన్ ద రాజేష్ Sharma versus State of Uttar Pradesh case. Okay, support for survivors across the genders. We have to establish helpline numbers, counseling centers తీసుకురావాలి for LGBTQ survivors. Okay, for example, we have to come up with initiatives like that of the NAS Foundation. And awareness campaigns కూడా ఇంపార్టెంటే. We have to promote awareness. Abuse of this law should not be done అని చెప్పేసి, అందరు జెండర్స్ ఈక్వల్ గా రిప్రజెంట్ అవ్వాలి అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఓకే, సో కన్క్లూజన్ ఎలా రాయాలంటే, సో ఇండియాస్ లీగల్ ఫ్రేమ్వర్క్ మస్ట్ ఎవాల్వ్ టు అడ్రస్ మిస్యూజ్ అండ్ ఇంక్లూజివిటీ ఛాలెంజెస్. సో ప్రస్తుతం ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్స్ ఆఫ్ మిస్యూజ్ అండ్ ఇంక్లూజివిటీ, కాబట్టి వీ హ్యావ్ టు అడ్రస్ దమ్. ఓకే, ఇనిషియల్ గా. అండ్ రికమెండేషన్స్ ఫ్రమ్ కమిటీస్ లైక్ ద జస్టిస్ మలిమత్ కమిటీ. ఓకే, వాళ్ళు ఏం మాట్లాడారు? దే స్పోక్ అబౌట్ జెండర్ న్యూట్రల్ లాస్. అండ్ లా కమిషన్ 2020లో ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆన్ ప్రొటెక్టింగ్ వల్నరబుల్ గ్రూప్స్, వాటిని ఇన్కార్పొరేట్ చేయాలన్నమాట. ఓకే, ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ని మనం దృష్టిలో పెట్టుకుని వీ హ్యావ్ టు బ్రింగ్ ద రిఫార్మ్స్ బై ఇన్కార్పొరేటింగ్ ద aspects of inclusivity, accountability, fairness, so that ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల India can uphold equity and societal harmony in the justice system. Okay, so this is how you need to approach the conclusion part. Okay, I hope so you have understood how to write this particular answer. Okay, so అదన్నమాట ఈరోజు వీడియో. I hope so you have gained sufficient amount of value addition to the knowledge base that you already have. Okay, so మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ హిట్ ద లైక్ బటన్, అండ్ ఆల్సో if you are first time watching this particular channel, make sure that you subscribe to channel and also click the notification bell icon. మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ త్రూ మాకు తెలియజేయండి, and also please share this video with your friends and fellow aspirants. Okay, so let's meet in another class. Until then, take care. Bye bye everyone.